गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म తస్మై శ్రీ గురవే నమః. మిత్రులరా, ఈరోజు మనం సీనియర్ ఇంటర్కు సంబంధించిన ఒక లెసన్ చూద్దాం. ధర్మనిష్ట. కాళిదాసః సంస్కృత సాహిత్యే వాల్మీకి వ్యాస భాసానాం అనంతరకాలీనః మహాకవిః. అయం కవికులగురుః ఇతి కవికులతిలకः ఇతి చ సాహిత్యకారైః ఆద్రియతే. అయం కాళిదాసః రఘువంశం కుమారసంభవం. సరే, ఈ లెసన్ ధర్మనిష్ట. దీన్ని రాసినటువంటి కవి కాళిదాస మహాకవి. కాళిదాస మహాకవికి సంబంధించిన పరిచయాన్ని మనం ముందుగా తెలుసుకుందాం. కాళిదాసః సంస్కృత సాహిత్యే. కాళిదాస మహాకవి సంస్కృత సాహిత్యంలో వాల్మీకి వ్యాస భాసానాం, వాల్మీకి వ్యాసుడు భాసుడు మొదలైనటువంటి మహాకవుల అనంతరకాలీన మహాకవి, అనంతర కాలానికి చెందినటువంటి మహాకవి కాళిదాస మహాకవి. అయం కవికుల గురుః ఇతి. ఇతనికి చాలా బిరుదాలు ఉన్నాయి. ఈ మహాకవి కాళిదాస మహాకవి కవికుల గురువుగా ప్రసిద్ధికెక్కినటువంటి వాడు. కవికుల తిలకః ఇతి చ, ఇంకా కవికుల తిలకుడుగా కూడా సాహిత్యకారైః ఆద్రియతే. సాహిత్యకారులందరి చేత, పండితులందరి చేత గొప్పగా ఆదరించబడుతూ ఉన్నాడు, గౌరవింపబడుతూ ఉన్నాడు కాళిదాస మహాకవి. అయం కాళిదాసః. మరి ఈ కాళిదాసు రచించినటువంటి రచనలు చూద్దాం. రఘువంశం కుమారసంభవం. రఘువంశము కుమారసంభవము అను పేరు కలిగిన ఇతి ద్వే మహాకావ్యే. ఋతుసంహారః మేఘసందేశం ఇతి ద్వే లఘుకావ్యే. మాళవికాగ్నిమిత్రం విక్రమోర్వశీయం అభిజ్ఞానశాకుంతలం ఇతి త్రీణి రూపకాని చ రచితవాన్. సంస్కృత సాహిత్యే కాళిదాస విషये ఉపమా కాళిదాసస్య ఇతి ఖ్యాతిః అస్తి. అస్య కవిత్వం సరసం సుందరం సులభం చ. సరే, ఈయన రాసినటువంటి రచనల గురించి కొద్దిగా పరిశీలిద్దాం. ఈయన 2 మహాకావ్యాలు రాశారండి. రఘువంశం కుమారసంభవం అని 2, ఇతి ద్వే మహాకావ్యే అని 2 మహాకావ్యాలను రచించాడు కాళిదాస మహాకవి. ఇంకా 2 లఘుకావ్యాలను కూడా రచించారు. ఋతుసంహారః మేఘసందేశం, ఈ 2 లఘుకావ్యాలు కాళిదాసు రచించినటువంటి కావ్యాలండి. ఇంకా 3 నాటకాలను కూడా రాశారు కాళిదాస మహాకవి. మాళవికాగ్నిమిత్రం విక్రమోర్వశీయం అభిజ్ఞానశాకుంతలం ఇది త్రీణి రూపకాణి చ. త్రీణి అంటే 3, రూపకాణి నాటకాలు. 3 నాటకాలు, 2 మహాకావ్యాలు, 2 లఘుకావ్యాలు ఈయన రచితవాన్, రచించెను కాళిదాస మహాకవి. సంస్కృత సాహిత్యే కాళిదాస విషయే. సంస్కృత సాహిత్యములో కాళిదాసునకు సంబంధించి ఒక గొప్ప పొగడత ఉన్నది. ఉపమా కాళిదాసస్య ఇతి ఖ్యాతిః అస్తి. ఉపమా కాళిదాసస్య అని గొప్ప ఖ్యాతి, గొప్ప పేరు ప్రతిష్టలు అతనికి ఉన్నాయండి. ఉపమా కాళిదాసస్య అంటే కాళిదాస మహాకవి రచనలు మనం పరిశీలించినట్లయితే ఉపమా అలంకారాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కాళిదాసు ప్రతి రచనలో కూడా ఉపమా అలంకారాలు ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి. ఉపమా అలంకారం అంటే ఒకదానిని వేరొక దానితో పోల్చి వర్ణించటం. సో మనకు ప్రతి చోట ఉపమా అలంకారములు కనబడుతూ ఉంటాయి. అస్య కవిత్వం సరసం సుందరం సులభం చ సరళం చ. సరే, ఇతని కవిత్వం సరసంగా ఉంటుంది, సుందరంగా ఉంటుంది, రమణీయంగా ఉంటుంది. చాలా తేలిగ్గా మనం చదివి అర్థం చేసుకునే విధంగా చాలా సరళంగా కూడా ఇతని కవితా విధానం, కవితా రీతి ఉంటుంది. సరే, ఇంకా అతని గురించి
పాఠ్యభాగ పరిచయ. సరే, కాళిదాస మహాకవి రచించినటువంటిది ఈ పాఠ్యభాగం. ఆ పాఠ్యభాగం యొక్క పరిచయాన్ని తెలుసుకుందాం. ప్రకృతే ధర్మనిష్ట ఇత్యయం పద్య పాఠ్యభాగ రఘువంశ మహాకావ్యే ద్వితీయ సర్గాత్ సంగృహీతః. పాఠేऽస్మిన్ సూర్యవంశీయేషు అన్యతమేన దిలీప మహారాజేన అనుష్ఠితం వశిష్ఠ హోమధేనో. పాఠ్యభాగాన్ని గురించి కొద్దిగా పరిచయం ఇస్తున్నారు. ప్రస్తుతం మనకున్నటువంటి ఈ పాఠ్యభాగం ధర్మనిష్ట అను పేరు కలిగినటువంటి ఇత్యయం, ఇతి ప్లస్ అయం, ఇత్యయం ఈ పద్య పాఠ్యభాగం ఏదైతే ఉన్నదో అది రఘువంశ మహాకావ్యే. ఈయన రాసినటువంటి మహాకావ్యం రఘువంశ మహాకావ్యం. అందులో కూడా ద్వితీయ సర్గాత్, సర్గ అంటే భాగము అని అర్థం. ద్వితీయ సర్గ అంటే రెండో భాగము అని అర్థం. కాళిదాస మహాకవి రచించిన రఘువంశ మహాకావ్యములో రెండవ సర్గ నుండి సంగృహీత, సంగ్రహించబడినది ప్రస్తుతము మనకు ఉన్నటువంటి ఈ పాఠ్యభాగం ధర్మనిష్ట. సరే, అందులో ఉన్న కథ ఏమిటి? పాఠే అస్మిన్ సూర్యవంశీయేషు అన్యతమేన. ఈ పాఠ్యభాగంలో సూర్యవంశానికి చెందినటువంటి రాజు, ఒకానొక రాజు దిలీప మహారాజేనా, సూర్యవంశానికి చెందినటువంటి దిలీపుడు అను పేరు కలిగినటువంటి మహారాజు అనుష్ఠితం వశిష్ఠ హోమధేనో, ఆయన ఆచరించినటువంటి వశిష్ఠ మహాముని యొక్క హోమధేనువు అయినటువంటి నందినీ ధేనువును అతడు ఏ విధంగా మరి పూజించడం జరిగినది. తన భార్యతో కలిసి సుదక్షిణాదేవితో కలిసి నందినీ ధేనువును ఆరాధించారు, పూజించారు ఆ రాజదంపతులు ఇద్దరు కూడా. నందిన్యా రక్షణం నిరూపితం. సరే, దానిని సేవించే క్రమములో భాగంగా దిలీప మహారాజు నందినీ ధేనువును తీసుకువెళ్ళి ఆ తర్వాత పర్వత ప్రాంతానికి తీసుకుని వెళ్ళి దానిని సింహం బారి నుండి కాపాడాడండి, రక్షించాడు. తథాచ కులగురో వశిష్ఠస్య ఆదేశపాలనం కర్తవ్యనిష్ట భూతానుకంప ఇత్యాదయః దిలీపస్య గుణాః సంభాషణ శైల్య సాధు ఉపవర్ణితాః. ఈ పాఠ్యభాగంలో నందిని ధేనువును తీసుకొని హిమాలయ పర్వత ప్రాంతానికి దిలీప మహారాజు వెళ్ళటము, అక్కడ ఆ నందిని ధేనువును రక్షించటం, ఇంకా కులగురువు అయినటువంటి వశిష్ఠుని యొక్క ఆదేశాన్ని మరి రాజదంపతులు మరి ఆచరించటం, పాటించటం, ఇంకా దిలీపుని యొక్క కర్తవ్యనిష్ట, అతని యొక్క కర్తవ్యనిష్ట, భూతానుకంప, జీవుల పట్ల అతడు కలిగి ఉన్నటువంటి దయా జాలి ఆ గుణాన్ని, ఇత్యాదయ మొదలైనటువంటి దిలీపస్య గుణా, దిలీప మహారాజు యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చాలా చక్కగా గొప్పగా సంభాషణ శైల్య, సంభాషణ రీతిలో సాధు ఉపవర్ణిత, చాలా గొప్పగా వర్ణించడం జరిగినది ఈ పాఠ్యభాగములో. మరి దిలీపుడు నందిని ధేనువును ఏ విధంగా సేవించాడు, ఏ విధంగా కాపాడాడు, అవన్నీ కూడా మనం ఇందులో ఈ పాఠ్యభాగంలో చూస్తామండి. సరే, దీని పూర్వ కథ ఏంటో చూద్దాం. సంతానార్థాయ విధయే సుదక్షిణా దిలీపౌ కులగురో వశిష్ఠస్య ఆశ్రమం ఆగచ్చతః. వశిష్ఠ మహర్షి తౌ సుదక్షిణా దిలీపౌ ప్రతి నందినీ ధేనో సేవాం కర్తుం. మరి దీని పూర్వ కథ ఏమిటి? రాజదంపతులు, సూర్యవంశానికి చెందినటువంటి రాజు దిలీప మహారాజు, అతని భార్య సుదక్షిణ, వీరికి చాలా కాలం వరకు సంతానము కలుగలేదు. సంతానార్థాయ, సంతానము కొరకు సుదక్షిణా దిలీపులు ఇద్దరూ కూడా కులగురో వశిష్ఠస్య, తమ కులగురువు అయినటువంటి వశిష్ఠ మహాముని యొక్క ఆశ్రమానికి ఆగచ్చతః వెళ్ళారండి. సంతానము లేదు, అందుకని రాజదంపతులు ఇద్దరూ కూడా తమ కులగురువు అయినటువంటి వశిష్ఠ మహాముని ఆశ్రమానికి వెళ్ళారు.
సంతానం కొరకు ఏ ఏ విధులను ఆచరించాలి, ఏం చేయాలో, ఎందుకని సంతానము కలగటం లేదో తెలుసుకోవటానికి ఆ రాజదంపతులు తమ కులగురువు అయినటువంటి వశిష్ఠ మహాముని ఆశ్రమానికి వెళ్ళారు. వశిష్ఠ మహర్షి తావు సుదక్షిణా దిలీపౌ ప్రతి. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత వశిష్ఠ మహర్షి దివ్య దృష్టితో తెలుసుకున్నాడు, వీళ్ళిద్దరికీ రాజదంపతులకు సంతానము కలగపోవటానికి గల కారణమేమిటి తెలుసుకున్నాడు. ఏమిటా కారణము? దిలీప మహారాజు ఒకసారి స్వర్గానికి వెళ్ళి తిరిగి వచ్చే సమయములో ఆ పక్కనే సమీపములో కల్పవృక్ష ఛాయలో ఆ చెట్టు నీడలో ఉన్నటువంటి కామధేనువును అతడు గుర్తించలేదు, చూడలేదు, దానిని గౌరవించలేదు, నమస్కరించలేదు. దానితో కామధేనువునకు కోపం వచ్చినది. అందువలన దిలీప మహారాజునకు సంతానము కలుగలేదు. కాబట్టి కామధేనువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి. మరి కామధేనువు ఎక్కడో స్వర్గలోకములో ఉన్నది. కామధేనువు యొక్క కుమార్తె నందినీధేనువు వశిష్ఠ మహాముని యొక్క ఆశ్రమములో ఉన్నది. కాబట్టి కామధేనువు యొక్క అనుగ్రహము కొరకు వశిష్ఠ మహాముని హోమధేనువు అయినటువంటి నందినీధేనువును సేవించవలసినదిగా వశిష్ఠ మహాముని ఆ రాజదంపతులిద్దరినీ కూడా ఆదేశించాడండి. నందినీధేనువును సేవించమని ఆదేశించాడు. నందినీధేనువు యొక్క అనుగ్రహానికి పాత్రులైనట్లయితే మీకు పుత్రసంతానము ప్రాప్తిస్తుంది అని చెప్పాడు వశిష్ఠ మహాముని. గురువుగారి ఆదేశాన్ని అనుసరించి సుదక్షిణా దిలీపౌ, సుదక్షిణా దిలీపులు ఇద్దరు కూడా నందినీధేనువును సేవించారండి. నందినీధేనోః సేవాం కర్తుం, నందినీధేనువును సేవించవలసిందిగా గురువుగారు ఆదేశించాడండి. ఆదిశతి, ఈ విధంగా ఆదేశించారు వశిష్ఠ మహాముని. నందిన్యాః సేవాయాం సుదక్షిణా దిలీపయోః ఏకవింశతి దినాని అతీతాని తదనంతర కథాంశ ఏవ ప్రస్తుత పాఠ్యభాగః. తండి వశిష్ఠ మహాముని ఆదేశించాడు. హోమధేనువు అయినటువంటి నందినీధేనువు వశిష్ఠ మహాముని ఆశ్రమములోనే ఉన్నది. ఆ ధేనువును సేవించవలసిందిగా భక్తి శ్రద్ధలతో రాజదంపతులు మీరిద్దరూ కూడా ఆ నందినీధేనువును సేవించినట్లయితే ఆ తర్వాత మీకు పుత్రసంతానము ప్రాప్తిస్తుంది. దాని అనుగ్రహానికి మీరు పాత్రులైనట్లయితే పుత్రసంతానము మీకు కలుగుతుంది అని వశిష్ఠ మహాముని ఆ రాజదంపతులిద్దరికీ తెలియజేశాడండి. గురువుగారి ఆదేశాన్ని అనుసరించి ఆ రాజదంపతులు ఇద్దరూ కూడా నందిన్యాః సేవాయాం, ఆ నందిని ధేనువు యొక్క సేవలో సుదక్షిణా దిలీపులకు ఆ రాజదంపతులకు ఏకవింశతి దినాని 21 రోజులు అతీతాని గడిచిపోయాయండి. భక్తి శ్రద్ధలతో రాజదంపతులు ఇద్దరూ కూడా ఏకవింశతి 21 రోజులు ఆ ధేనువును సేవించారండి. ఆ తర్వాత తదనంతర కథాంశ ఏవా, ఆ తర్వాత జరిగినటువంటి కథాంశమే ప్రస్తుతము మన యొక్క పాఠ్యభాగము. ఇదండి 21 రోజులు సేవించిన తర్వాత నందిని ధేనువు ఏ విధంగా దిలీపుని పరీక్షించినది, ఆ పరీక్షలో దిలీపుడు నెగ్గాడా లేదా, ఏం జరిగినది అనేది ప్రస్తుతం మనం ఈ పాఠ్యభాగములో మరి తెలుసుకుంటామండి. చూద్దాం ఆ పాఠ్యభాగం. పాఠ్యభాగః ఇత్థం వ్రతం ధారయతః ప్రజార్థం సమం మహిష్యా మహనీయ కీర్తేః సప్తవ్యతీయుః త్రిగుణాని తస్య దినాని దీనోద్ధరణోచితస్య. ఇత్థం వ్రతం ధారయతః ప్రజార్థం సమం మహిష్యా మహనీయ కీర్తేః సప్తవ్యతీయుః త్రిగుణాని తస్య దినాని దీనోద్ధరణోచితస్య. ఒక వ్రతంగా రాజదంపతులు ఇద్దరూ కూడా నందినీధేనువును సేవిస్తూ ఉన్నారండి. 21 రోజులు సేవించారు. దీని పదవిభాగం చూద్దాం. ఇత్థం వ్రతం ధారయతః ప్రజార్థం సమం మహిష్యా మహనీయ కీర్తేః సప్త వ్యతీయుః త్రిగుణాని తస్య దినాని
దీనోద్ధరణోచితస్య. దీనోద్ధరణోచితస్య దీనులను ఉద్ధరించేటటువంటి వాడు, దీనులను కాపాడేటటువంటి వాడు, దీనులను రక్షించేటటువంటి వాడు ఎవరు? దిలీప మహారాజు తన భార్య సుదక్షిణతో కలిసి నందిని ధేనువును సేవిస్తూ ఉన్నాడు, సంతానార్థం సేవిస్తూ ఉన్నాడు. ఒక వ్రతంగా భావించి సేవిస్తూ ఉన్నారు రాజదంపతులు ఇద్దరూ కూడా. నందిని ధేనువు వశిష్ఠ మహాముని యొక్క హోమధేనువు ఆ నందిని ధేనువు. ఇత్థం ఈ విధముగా ప్రజార్థం సంతానము కొరకు వ్రతం ధారయతః వ్రతంగా భావించి సేవిస్తూ ఉన్నారు, ఆ వ్రతాన్ని ధరించి సేవిస్తూ ఉన్నారు రాజదంపతులిద్దరూ కూడా. సమం మహిష్య పట్టపురాణి అయినటువంటి సుదక్షిణాదేవితో కలిసి. మహనీయ కీర్తే గొప్ప కీర్తిని పొందినటువంటి వాడు దిలీప మహారాజు. దీనోద్ధరణోచితస్య దీనా ప్లస్ ఉద్ధరణ, దీనా ప్లస్ ఉద్ధరణ, ఉద్ధరణ దీనోద్ధరణ గుణసంధి అండి. దీనులను ఉద్ధరించేవాడు, కాపాడేటటువంటి వాడు, ఆ విధంగా కాపాడటంలో తగినటువంటి వాడు ఎవరు? దిలీప మహారాజు. అటువంటి మహనీయ కీర్తే మహనీయమైన గొప్పదైనటువంటి కీర్తిని కలిగినటువంటి వాడు దిలీప మహారాజు సామాన్యుడు కాడండి. గొప్ప కీర్తిని కలిగినటువంటి వాడు, ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ ఉన్నటువంటి వాడు. ఆ దిలీప మహారాజునకు సంతానము లేదు. సంతానము కొరకు నందిని ధేనువును సేవిస్తూ ఉన్నారు రాజదంపతులు ఇద్దరూ కూడా. సమం మహిష్య పట్టపురాణితో కలిసి, సుదక్షిణాదేవితో కలిసి ప్రజార్థం సంతానము కొరకు నందిని ధేనువును సేవిస్తూ ఉన్నారు. ఒక వ్రతంగా భావించి సేవిస్తూ ఉన్నారు. ఆ విధంగా సేవిస్తూ ఉన్నటువంటి అతనికి ఆ దిలీప మహారాజునకు సప్తవ్యతీయు త్రిగుణాని. సప్త అంటే ఏడండి, త్రిగుణాని అంటే 3 రెట్లు, 7కు 3 రెట్లు అంటే 21 రోజులు. సప్త త్రిగుణాని దినాని రోజులు, 3 రెట్లైనటువంటి 7 అంటే 21 రోజులు. వ్యతీయు గడిచిపోయాయి. అదండి ఒక నిష్టగా, ఒక వ్రతంగా భావించి రాజదంపతులు ఇద్దరూ కూడా 21 రోజులు వశిష్ఠ మహాముని హోమధేనువు అయినటువంటి నందిని ధేనువును సేవిస్తూ ఉన్నారండి, సేవించారు. తర్వాత అన్యోద్యురాత్మానుచరస్య భావం జిజ్ఞాసమానా మునిహోమధేను గంగా ప్రపాతాంత విరూఢఘాసం గౌరీగురో గహ్వరమావివేశ. 21 రోజులు గడిచిన తర్వాత ఏం జరిగినది? ప్రతిరోజు సేవిస్తూ ఉన్నారు రాజదంపతులు ఇద్దరూ కూడా నందిని ధేనువును. ఉదయాన్నే పూజించటం, ఆ తర్వాత దిలీప మహారాజు దానిని అడవికి తీసుకుని వెళ్ళటం, నందిని ధేనువును క్రూర మృగాల బారి నుండి కాపాడటం, దాన్ని రక్షించటం, మేతకు తీసుకువెళ్ళిన తర్వాత సాయంకాలం మళ్ళీ తీసుకురావటం ఆశ్రమానికి వచ్చిన తర్వాత భక్తి శ్రద్ధలతో రాజదంపతులు ఇద్దరూ కూడా ఆ ధేనువును పూజించటం, నిద్రించటం, మళ్ళీ తెల్లవారిన తర్వాత మళ్ళీ పూజించటం, దానిని సేవించటం, ఆ తర్వాత ఆ ధేనువును అరణ్యానికి తీసుకుని వెళ్ళటం దిలీప మహారాజు. ఈ విధంగా నిత్యకృత్యంగా భావించి ఆ రాజదంపతులు ఇద్దరూ కూడా ఆ నందినీ ధేనువును 21 రోజులు సేవించారండి. దీని పదవి భాగం. అన్యోద్యు ఆత్మానుచరస్య భావం జిజ్ఞాసమానా మునిహోమధేను గంగాప్రపాతాంత విరూఢఘాసం గౌరీగురో గహ్వరం ఆవివేశ. ఏం జరిగింది ఆ తర్వాత? అన్యోద్యు తర్వాత రోజు ఆత్మానుచరస్య, ఆత్మ ప్లస్ అనుచరస్య, అనుచరస్య. ఈ దిలీపుడు ఏం చేస్తున్నాడు? తననే అనుసరించి వస్తున్నాడు, తననే
అనుసరించి వస్తున్నాడు. ఎవరిని? నందినీ ధేనువును. నందినీ ధేనువునే ఎల్లప్పుడూ అనుసరిస్తూ దానినే కాపాడుతూ ఉన్నాడు. కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడు దిలీప మహారాజు ఆ నందినీ ధేనువును పర్వత ప్రాంతానికి తీసుకుని వెళ్ళి. అన్యోద్యు తర్వాత రోజు ఆత్మానుచరస్య భావం జిజ్ఞాసమానా. ఆత్మ అనుచరస్య తనను అనుసరించి వస్తూ ఉన్నటువంటి, తనను కాపాడుతూ ఉన్నటువంటి, తనను రక్షిస్తూ ఉన్నటువంటి దిలీప మహారాజు యొక్క భావం, అతని మనసులో ఉన్నటువంటి భావాన్ని జిజ్ఞాసమానా తెలుసుకోవాలి అనుకున్నది. ఎవరు? నందినీ ధేనువు. మునిహోమధేను. వశిష్ఠ మహాముని యొక్క హోమధేనువు అయినటువంటి ఆ నందినీ ధేనువు దిలీప మహారాజు మనసులో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకోవాలి అనుకున్నది. అతన్ని పరీక్షించాలి అనుకున్నది. నిజంగానే ఇతడు నన్ను భక్తి శ్రద్ధలతో సేవిస్తున్నాడా, లేదా ఇదంతా బూటకమా? ఇతని మనసులో ఉన్నటువంటి భావమేమిటి? అత్యంత నియమనిష్టలతో నన్ను ఆరాధిస్తూ ఉన్నాడు గదా, ప్రాణాలకు తెగించైనా నన్ను కాపాడతాడా లేదా? ఇతని భక్తిభావం ఎంత? జిజ్ఞాసమానా తెలుసుకోవాలి అనుకున్నది ఆ నందినీ ధేనువు. ముని హోమధేను. వశిష్ఠ మహాముని యొక్క హోమధేనువు అయినటువంటి ఆ నందినీ ధేనువు దిలీపుని మనస్సులో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకోవాలనే కోరికతో అతనిని పరీక్షించాలి అనుకున్నది. ఏం చేసినది? గౌరీ గురోః గహ్వరం ఆవివేశ. గౌరీ గురోః, గౌరీదేవి తండ్రి అయినటువంటి హిమవంతుడు, ఆ హిమవంతుని యొక్క గహ్వరం గుహ, హిమాలయ పర్వత ప్రాంతానికి తీసుకుని వెళ్ళాడు దిలీప మహారాజు ఆ నందినీ ధేనువును. అక్కడ ఏం చేసినది ఆ నందినీ ధేనువు? గంగా ప్రపాతాంత విరూఢఘాసం. గంగా నది పైనుండి క్రిందకు ప్రవహించటం చేత లేత పచ్చికతో కూడి ఉన్నటువంటి ఆ హిమాలయ పర్వతానికి సంబంధించినటువంటి గహ్వరం గుహలోపలికి ఆవివేశ ప్రవేశించినది. అదండి, హిమాలయ పర్వత ప్రాంతానికి తీసుకుని వెళ్ళాడు దిలీప మహారాజు. నందినీ ధేనువును మేత కొరకు తీసుకుని వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళిన తరువాత ఆ నందినీ ధేనువు ఏం చేసినది? ఈతనిని పరీక్షించాలనుకున్నది. ఏ విధంగా పరీక్షించినది? అక్కడ హిమాలయ పర్వతానికి సంబంధించిన ఒకానొక గుహ లోపలికి ప్రవేశించినది. అక్కడ లేతదైనటువంటి పచ్చిక ఉన్నది. ఆ పచ్చికతో ఉన్నటువంటి ఆ గుహ లోపలికి ప్రవేశించినది. ఎవరు? నందినీ ధేనువు లోపలికి ప్రవేశించినది, గుహ లోపలికి నందినీ ధేనువు. మరి దిలీపుడు ఏం చేస్తున్నాడు? సా దుష్ప్రదర్శ మహనసాపి హింస్రాయ్ ఇత్యద్రిశోభా ప్రహితే క్షణేన అలక్షితాభ్యుపతనో నృపేణ ప్రసహ్య సింహ కిల తాం చకర్ష. సదుష్ప్రదర్శ మనసాపి హింస్రాయ్ ఇత్యద్రిశోభా ప్రహితే క్షణేన అలక్షితాభ్యుత్పతనో నృపేణ ప్రసహ్య సింహ కిల తాం చకర్ష. అక్కడ ఏం జరిగిందో చూడండి. ఇతని మనసులో ఒక భావం ఉన్నది. దిలీపుని యొక్క మనసులో ఏమిటా భావం? ఈ నందినీ ధేనువును ఏ క్రూర మృగము కూడా ఏ విధంగానూ కూడా భయపెట్టలేదు, దానిని ఏమీ చేయజాలదు అనే గొప్ప ధైర్యముతో ఉన్నాడు. ఎవరు? దిలీప మహారాజు. కాబట్టి కొద్దిగా నిర్లక్ష్యముతో అటు ఇటు చూస్తూ ఉన్నాడు. హిమాలయ పర్వత ప్రాంతానికి వచ్చాడు కాబట్టి ఆ పర్వత సానువుల యొక్క సౌందర్యాన్ని వీక్షిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. కొద్దిగా మరిచిపోయాడు, ధేనువును చూడాలనే విషయాన్ని మరిచిపోయాడు. ఆ పర్వత ప్రాంతం యొక్క అందచందాలను వీక్షిస్తూ ఉన్నాడు. ఎవరు? దిలీప మహారాజు. ఈ నందినీ ధేనువు ఎక్కడ గుహలోపలికి ప్రవేశించిన విషయాన్ని గమనించలేకపోయాడు. ఎవరు? దిలీప మహారాజు. దీని పదవి భాగం. సా దుష్ప్రదర్శ మనసా అపి
హింస్రాయ్ ఇతి అద్రిశోభా ప్రహితేక్షణేన అలక్షిత అభ్యుత్పతనః నృపేణ ప్రసహ్య సింహః కిల తాం చకర్ష. ఎప్పుడైతే నందినీ ధేనువు గుహలోపలికి ప్రవేశించినదో, ఎక్కడున్నాడు దిలీపుడు? దిలీపుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? హిమాలయ పర్వత పంక్తుల సౌందర్యాన్ని వీక్షిస్తూ ఉన్నాడు. ఎందుకని వీక్షిస్తున్నాడు? అతని మనసులో కూడా ఏమాత్రం కొద్దిగా కూడా సందేహం లేదు. క్రూర మృగాలు ఏవీ కూడా నందిని ధేనువును ఏమీ చేయజాలవు, ఏమీ చేయలేవు అనేటటువంటి గొప్ప ధైర్యముతో ఉన్నాడు దిలీప మహారాజు. మనసాపి, మనస్సుతో కూడా, హింస్రాయ్, హింసా స్వభావము కలిగినటువంటి క్రూర మృగాలు ఏవైతే ఉన్నాయో ఆ క్రూర మృగాల చేత సా ఆ నందినీ ధేనువు ఎంతమాత్రము దుష్ప్రదర్శ భయపెట్టజాలదు. క్రూరమృగం ఏదీ కూడా దానిని, ఆ నందినీ ధేనువును భయపెట్టజాలదు అనుకున్నాడు. కాబట్టి మనం నిస్సందేహంగా ఎటువంటి భయము లేకుండా, ఎటువంటి మానసిక ఆందోళన లేకుండా ఈ హిమాలయ పర్వత పంక్తుల యొక్క సౌందర్యాన్ని వీక్షించవచ్చు. ఏ క్రూర మృగము కూడా ఏమీ చేయజాలదు ఈ నందినీ ధేనువును అనుకున్నాడు. గొప్ప ఆత్మవిశ్వాసముతో ఉన్నాడు, నమ్మకముతో ఉన్నాడు దిలీప మహారాజు. ఇతి అద్రిశోభా ప్రహితేక్షణేనా, ఇతి ప్లస్ అద్రి, ఇతి ప్లస్ అద్రి, ఇత్యద్రి ఎణాదేశ సంధి అండి. అద్రి అంటే పర్వతం, శోభ అంటే సౌందర్యం. అద్రిశోభ పర్వత సౌందర్యాన్ని, ప్రహితేక్షణైన పర్వత సౌందర్యంపై పడినటువంటి చూపులను కలిగినటువంటి వాడయ్యాడు దిలీప మహారాజు. ఆ పర్వత పంక్తులపై చూపులను ప్రసరింపచేసి చూస్తూ ఉన్నాడు. ఆ పర్వత పంక్తుల యొక్క సౌందర్యాన్ని వీక్షిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఎందుకని? ఏ క్రూర మృగము కూడా ఈ ధేనువును ఏమీ చేయజాలదు, మనస్సులో కూడా ఏమీ చేయజాలదు అనుకున్నాడు. కాబట్టి ఏ క్రూర మృగము వలన కూడా దీనికి ఎంతమాత్రము ఆపద లేదు, బాధ లేదు అనుకున్నాడు. మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు అనుకున్నాడు దిలీపుడు. అందుకనే ధైర్యంగా ఆ పర్వత పంక్తుల యొక్క సౌందర్యాన్ని వీక్షిస్తూ ఉన్నాడు. ఆ విధంగా వీక్షిస్తూ ఉన్నటువంటి నృపేణ ఆ మహారాజునకు, ఆ మహారాజు ఆ విధంగా సౌందర్యాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి సమయంలో అలక్షిత అభ్యుత్పతనః, ఇతడు చూడలేకపోయాడు. ఎవరు? దిలీప మహారాజు. హఠాత్తుగా ప్రసహ్య సింహః తాం చకర్ష, ఒకానొక సింహము ఒక్కసారిగా దాని మీదకు లంఘించింది. ఆ గుహలోపల ఒక సింహము ఆ నందిని ధేనువుపై లంఘించి దానిని ఒక్కసారిగా లాక్కొని వెళ్ళిపోయినది. తాం దానిని, ఆ నందినీ ధేనువును చకర్ష లాక్కొని వెళ్ళిపోయిందండి. అనుకోకుండా హఠాత్తుగా దిలీప మహారాజు చూడలేకపోయాడు. ఒక్కసారిగా ఒక సింహము ఆ ధేనువుపైకి దూకినది, లంఘించినది. ఆ ధేనువును లోపలికి లాక్కొని వెళ్ళిపోయినది, గుహలోపలికి లాక్కొని వెళ్ళిపోయినది. ఇది ఊహించని పరిణామం. దిలీపుడు ఊహించలేదు ఒక క్రూర మృగం వస్తుంది, దాని మీదకు దాడి చేస్తుంది అనుకోలేదు. ఒక్కసారిగా ఒక క్రూర మృగం, ఒక సింహము నందిని ధేనువుపైకి దాడి చేసినది, లంఘించినది, దానిని లాక్కొని వెళ్ళిపోయినది, గుహలోపలికి లాక్కొని వెళ్ళిపోయినదండి. తరువాత తదీయమాక్రందితమార్తసాధో గుహానిబద్ధ ప్రతిశబ్ద దీర్ఘం రశ్మిష్వివాదాయ నగేంద్ర సక్తాం నివర్తయామాస నృపస్య దృష్టిం. తదీయం ఆక్రందితం ఆర్తసాధో గుహానిబద్ధ ప్రతిశబ్ద దీర్ఘం రశ్మిషు ఇవ ఆదాయ నగేంద్ర సక్తాం నివర్తయామాస నృపస్య దృష్టిం. దిలీప మహారాజు ఎటో చూస్తూ ఉన్నాడు. హిమాలయ పర్వతం యొక్క సౌందర్యాన్ని వీక్షిస్తూ ఉన్నాడు. అతని చూపులన్నీ కూడా పర్వత పంక్తులపై ఉన్నాయి.
నందిని ధేనువు గుహలోపలికి ప్రవేశించింది. అనుకోకుండా హఠాత్తుగా అక్కడ ఒక సింహం నందిని ధేనువుపైకి దాడి చేసినది, లంఘించినది, దాన్ని లాక్కొని వెళ్ళిపోయినది. లాక్కొని వెళ్ళిపోయిన తర్వాత తదీయం ఆక్రందితం, ఆ నందినీ ధేనువు యొక్క ఆక్రందన ఏదైతే ఉన్నదో, ఆ ఆక్రందన ఏదైతే ఉన్నదో, ఆ కేక, నందిని ధేనువు పెట్టినటువంటి కేక ఏదైతే ఉన్నదో, గుహా నిబద్ధ ప్రతిశబ్ద దీర్ఘం, ఆ గుహలో ప్రతిధ్వనించింది. నందిని ధేనువు యొక్క కేక గుహలో ప్రతిధ్వనించిందండి. ధ్వనించటం చేత పెద్దగా వచ్చినది ఆ శబ్దం. నందిని ధేనువు యొక్క ఆక్రందన చాలా పెద్దగా వచ్చినది, గుహలో ప్రతిధ్వనించినది. చాలా పెద్దగా వచ్చినటువంటి ఆ శబ్దాన్ని విన్నాడు ఎవరు? దిలీప మహారాజు. ఆ శబ్దము ఏదైతే ఉన్నదో, నగేంద్ర సక్తాం, నగా ప్లస్ ఇంద్ర, నగేంద్ర, నగా ప్లస్ ఇంద్ర. నగము అంటే పర్వతం అండి. నగేంద్ర సక్తాం, పర్వతముపై ఆసక్తితో ఉన్నాడు. నగేంద్రము పర్వతాలకు రాజు, హిమవంతుడు. హిమవంతుని ఆ పర్వత సౌందర్యాన్ని ఆసక్తితో చూస్తూ ఉన్నాడు. ఆసక్తితో చూస్తూ ఉన్నటువంటి నృపస్య దృష్టిం, నృపస్య ఆ మహారాజు యొక్క దృష్టి చూపు ఏదైతే ఉన్నదో తదేకంగా చూస్తూ ఉన్నాడు. ఆ పర్వత సౌందర్యాన్ని వీక్షిస్తూ ఉన్నాడు, మైమరచి చూస్తూ ఉన్నాడు దిలీప మహారాజు. మైమరచి చూస్తూ ఉన్నటువంటి దిలీప మహారాజు యొక్క దృష్టిని నివర్తయామాస, ఒక్కసారిగా మరలేటట్టుగా చేసినది ఆ శబ్దం. ఏ విధంగా? రశ్మిషు ఇవ ఆదాయ, పగ్గాలను పట్టుకొని ఒక్కసారి లాగినట్లయితే ఆ గుర్రాలు ఏ విధంగా ఆగిపోతాయో, రథం ఏ విధంగా ఆగిపోతుందో, అదేవిధంగా ఆ దృష్టి, దిలీపుని యొక్క దృష్టిని ఒక్కసారిగా మరల్చేటట్టుగా చేసినది ఆ శబ్దం. పగ్గాలను పట్టుకొని లాగినట్లుగా ఒక్కసారిగా ఇటువైపునకు తిరిగి చూశాడు. అప్పటి వరకు ఆ పర్వత సౌందర్యాన్ని వీక్షిస్తూ ఉన్నాడు దిలీప మహారాజు. శబ్దం వచ్చినది, ఓ పెద్ద శబ్దం వచ్చినది, గుహలో ప్రతిధ్వనించినది. హోమధేనువు, నందిని ధేనువు పెట్టినటువంటి ఆక్రందన. ఆ ఆక్రందన ఎప్పుడైతే ప్రతిధ్వనించినదో, ఆ శబ్దాన్ని ఎప్పుడైతే విన్నాడో దిలీప మహారాజు ఒక్కసారిగా తన దృష్టిని మరల్చాడండి. అటువైపుగా చూశాడు. ఎటువైపు చూశాడు? గుహ వైపు చూశాడు. గుహలో ఏం జరుగుతూ ఉన్నది? గుహలో ఒక సింహము దీని మీదకు లంఘించి లాక్కొని వెళ్ళిపోయినది. హోమధేనువును లాక్కొని వెళుతూ ఉన్నదండి. మరి ఆ సమయంలో మరి దిలీపుడు ఏం చేశాడు? సింహాన్ని చూసిన తర్వాత తతో మృగేంద్రస్య మృగేంద్రగామి వధాయ వధ్యస్య శరం శరణ్యః జాతాభిషంగో నృపతి నిషంగాత్ ఉద్ధర్తుమైచ్చత్ ప్రసభోద్ధతారిః. తతః మృగేంద్రస్య మృగేంద్రగామి వధాయ వధ్యస్య శరం శరణ్యః జాతాభిషంగః నృపతిః నిషంగాత్ ఉద్ధర్తుం ఐచ్చత్ ప్రసభోద్ధతారిః. ఎవరైనా ప్రసభోద్ధతారిః. అరిహి అంటే శత్రువు. శత్రువులను మొత్తాన్ని నాశనం చేసినటువంటి వాడు, బలవంతంగా నాశనం చేసినటువంటి వాడు ఎవరు? దిలీపుడు. దిలీపుడు సామాన్యుడు కాడు, మహారాజు, గొప్ప చక్రవర్తి, గొప్ప బలశాలి. శత్రువులను సమూలంగా బలవంతంగా నాశనం చేసినటువంటి వాడు అటువంటి దిలీపుడు. మృగేంద్రగామి, మృగేంద్రము, మృగ ప్లస్ ఇంద్ర, మృగ ప్లస్ ఇంద్ర, మృగేంద్ర, మృగరాజు, సింహము. సింహము వంటి నడకను కలిగినటువంటి వాడు ఎవరో? దిలీపుడు. సింహము వంటి నడకను కలిగినటువంటి వాడు, శత్రువులను బలవంతంగా మొత్తం నాశనం చేసినటువంటి గొప్ప బలశాలి.
శరణ్య, శరణు కోర తగినటువంటి వాడు, శరణు కోరిన వారిని ఎవరినైనా కాపాడే మనస్తత్వాన్ని కలిగినటువంటి వాడు ఎవరు? దిలీప మహారాజు. అటువంటి ఆ దిలీప మహారాజు ఏం చేశాడు? తతః, ఆ తరువాత మృగేంద్రస్య, ఇక్కడ మృగరాజు కనబడుతూ ఉన్నది, సింహం కనబడుతూ ఉన్నది. సింహం ఏం చేస్తూ ఉన్నది? లంఘిస్తూ ఉన్నది, లంఘించినది, దానిని లాక్కొని వెళ్ళిపోయినది. నందినీధేనువుడు లాక్కొని పోతూ ఉన్నది, సింహం కనబడుతూ ఉన్నది అక్కడ. కాబట్టి దాన్ని ఏం చేయాలి? వధ్యస్య, చంపదగినటువంటి. ఇప్పుడేం చేయాలి దిలీపుడు? ఆ సింహాన్ని చంపి ఆ నందినీధేనువును కాపాడాలి. వధ్యస్య వధాయ, చంపదగినటువంటి ఆ సింహాన్ని వధాయ, సంహరించదలిచిన వాడై, వధింపదలిచినటువంటి వాడై. నృపతి, ఎవరు? ఆ మహారాజు ఏం చేశాడు? ఇప్పుడు ఎదురుగా సింహం కనబడుతూ ఉన్నది, ఆ సింహాన్ని చంపాలి. తానక్కడ ఉంటేనే తన ముందే తాను కాపాడవలసినటువంటి ఆ నందినీధేనువును సింహము బలవంతంగా లాక్కొని వెళుతూ ఉన్నది. దాంతో జాతాభిషంగ, అది ఒక అవమానంగా భావించాడు. మహారాజును నేనెక్కడ ఉంటే నా ధేనువును, నందినీధేనువును ఈ సింహము తీసుకుని వెళ్ళటం ఏంటి, లాక్కొని పోవటం ఏంటి? ఇదొక అవమానంగా భావించాడు మహారాజు. ఎట్లాగైనా సరే ఆ సింహాన్ని చంపి ఈ ధేనువును కాపాడాలి అనుకున్నాడు. వెంటనే ఏం చేశాడు? నిషంగాత్, అమ్ముల పొది, వెనుక ఉన్నటువంటి అమ్ముల పొదిలో నుండి శరం, బాణం ఏదైతే ఉన్నదో ఆ బాణాన్ని ఉద్ధర్తుం ఐచ్ఛత్, బయటకు లాగాలని చేతిని వెనక్కి పెట్టాడండి. వెనక వీపు పైభాగాన ఉన్నటువంటి అమ్ముల పొదులో నుండి ఒక బాణాన్ని తీసి ఆ బాణాన్ని సింహంపై ప్రయోగించి సింహాన్ని చంపి ఆ తర్వాత ఆ ధేనువును కాపాడాలి తద్వారా అనుకున్నాడండి. ఎవరు? దిలీప మహారాజు. దాన్ని కాపాడటానికే దాన్ని అనుసరించి వస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ సింహము దానిపైకి లంఘించింది, దాన్ని లాక్కొని పోతూ ఉన్నది. మరి ఆ తర్వాత బాణాన్ని తీసి ప్రయోగించాలి అనుకున్నాడు. బాణము తీయటానికి చేతిని వెనక్కి ఆ బాణం పట్టుకోవటానికి, లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అమ్ముల పొదులో నుండి బాణాన్ని లాగే ప్రయత్నం చేశాడు, తీసే ప్రయత్నాన్ని చేశాడు. ఎవరో? దిలీప మహారాజు. మరి బాణం వచ్చినదా? వామేతరస్తస్య కరః ప్రహర్తుః నఖాప్రభాభూషిత కంకపత్రే సక్తాంగుళిః సాయక పుంఖ ఏవ చిత్రార్పితారభ్య ఇవ అవతస్తే. వామేతరః తస్య కరః ప్రహర్తుః నఖప్రభాభూషిత కంకపత్రే సక్తాంగుళిః సాయక పుంఖ ఏవ చిత్రార్పితారంభ ఇవ అవతస్తే. ఇవ ప్లస్ అవతస్తే, ఇవ అవతస్తే, ఇవ అవతస్తే, ఇవ అవతస్తే. సవట దీర్ఘసంధి. చిత్ర ప్లస్ అర్పిత, చిత్రార్పిత, చిత్ర ప్లస్ అర్పిత, చిత్రార్పిత. ఇది కూడా సవర్ణ దీర్ఘసంధి. కుడి చేతిని ప్రయోగించాడు. కుడి చేత్తో అమ్ముల పొదిలో ఉన్నటువంటి బాణాన్ని పైకి తీయాలి అనుకున్నాడు, లాగాలి అనుకున్నాడు. కానీ ఆ బాణం వచ్చినదా? రావటం లేదు. అమ్ముల పొది పిడికిలిని పట్టుకున్నాడు, పిడిని పట్టుకున్నాడు, పట్టుకొని లాగాలి అనుకున్నాడు. కానీ చిత్రపటములో ఉన్నటువంటి బొమ్మ వలె అతని చెయ్యి కదలకుండా అక్కడే అతుక్కుపోయినది. లాగాలనుకున్నాడు, లాగలేకపోతున్నాడు. బాణాన్ని అమ్ముల పొదిలో నుండి తీయాలనుకుంటున్నాడు, కానీ తీయలేకపోతున్నాడు. ఆ బాణము పిడిని పట్టుకున్నాడు తన చేతితో, కుడి చేతితో పట్టుకున్నాడు, లాగాలనుకున్నాడు, కానీ రావటం లేదండి. ఆ విధంగా చిత్రపటములో ఉన్నటువంటి బొమ్మ వలె నిలుచుండిపోయాడు దిలీప మహారాజు. వామేతరః తస్యాకరః, వామ ప్లస్ ఇతరః, వామ ప్లస్ ఇతరః. వామ అంటే ఎడమ, వామేతరము అంటే కుడి. తస్యకరః వామేతరః,
అతని కుడి చెయ్యి ఏదైతే ఉన్నదో దాన్నేం చేశాడు? బాణాన్ని పట్టుకొని లాగాలి అనుకున్నాడు. సాయక పుంఖ ఏవా, సాయకం అంటే బాణం. ఆ బాణం యొక్క పిడిని పట్టుకున్నాడండి. చేతిని వెనక్కి పెట్టాడు. అమ్ముల పొదిలో ఉన్నటువంటి బాణం యొక్క పిడిని పట్టుకున్నాడు. కానీ పట్టుకున్న తర్వాత సక్తాంగుళిహి, ఎప్పుడైతే చేతి వేళ్లతో ఆ పిడిని బాణం యొక్క పిడిని పట్టుకున్నాడో నఖ ప్రభాభూషిత కంకపత్రే, ఇతని నఖములు గోల్డ్ అండి. ప్రభ అంటే కాంతులు. దిలీప మహారాజు యొక్క చేతి వేళ్ల గోళ్ల కాంతుల చేత ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ బాణం యొక్క పిడిని పట్టుకున్నాడండి. చేతులతో ఎప్పుడైతే చేతి వేళ్లతో ఎప్పుడైతే దాన్ని పట్టుకున్నాడో వెంటనే అవి చిత్రార్పితారంభ ఇవ అవతస్తే, చిత్రపటములో ఉన్నటువంటి బొమ్మ వలె కదల్లేని స్థితిలో ఉన్నాడు దిలీపుడు. అతని చేతి వేళ్ళు ఆ బాణం యొక్క పిడిని అతుక్కుపోయాయండి. కదలటము లేదు. బాణాన్ని లాగాలి అనుకుంటున్నాడు, లాగలేకపోతున్నాడు. చెయ్యి కదలటం లేదు. ఎదురుగా నందిని ధేనువు కనబడుతూ ఉన్నది. నందిని ధేనువును లాక్కొని వెళుతూ ఉన్నది. సింహము. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు దిలీపుడు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. బాణం లాగాలనుకున్నాడు, బాణప్రయోగం చేయాలనుకున్నాడు, ఆ సింహాన్ని సంహరించాలనుకున్నాడు. కానీ సంహరించలేకపోయాడు. ఎందుకని? బాణము రావటం లేదు. చేతి వేళ్ళు ఆ బాణపు పిడిని అతుక్కుపోయాయండి. బాణము రావటం లేదు. అటువంటి స్థితిలో పడిపోయాడు. ఎవరు? దిలీప మహారాజు. మరి తర్వాత తమార్యగృహం విగృహీత ధేనుం మనుష్యవాచా మనువంశకేతుం విస్మాయయన్ విస్మితం ఆత్మవృత్తౌ సింహోరు సత్వం నిజగాద సింహ. ఆశ్చర్యపోయాడు దిలీప మహారాజు. అవమానంగా భావించాడు. ఇదేమిటి? నేను కాపాడవలసినటువంటి ముని హోమధేనువు నందినీ ధేనువును బలవంతంగా ఒక సింహము లాక్కొని వెళుతూ ఉన్నది. కాపాడలేకపోతున్నాను గదా అని ఆశ్చర్యాన్ని పొందుతూ ఉన్నాడు. ఎందుకని? బాణాన్ని లాగాలనుకున్నాడు. బాణం పిడిని పట్టుకున్నాడు. చేతి వేళ్ళు బాణపు పిడిని అతుక్కుపోయాయి. బాణము రావటం లేదు. చెయ్యి కూడా కదలటం లేదు. చిత్రపటంలో ఉన్నటువంటి బొమ్మలాగా మారిపోయాడు దిలీప మహారాజు. మరి ఏం చేయాలి? దీనికే ఆశ్చర్యపోయాడు దిలీప మహారాజు. ఇంకా అతనికి ఆశ్చర్యాన్ని కలిగింపజేస్తూ ఉన్నది ఆ సింహము. మానవ భాషలో మాట్లాడటం మొదలుపెట్టినది. ఎవరితో? దిలీపునితో మాట్లాడటం మొదలుపెట్టినది. ఎవరు? ఆ సింహము మాట్లాడుతూ ఉన్నది. నందిని ధేనువును లాక్కొని వెళుతూ ఉన్నటువంటి సింహము మాట్లాడుతూ ఉన్నదండి. దీని పదవి భాగం. తం ఆర్యగృహం నిగృహీత ధేనుం మనుష్యవాచ మనువంశకేతుం విస్మాయయన్ విస్మిత ఆత్మవృత్తౌ సింహోరు సత్వం నిజగాద సింహ. సింహ, ఆ సింహము మనుష్యవాచ మానవ భాషలో మాట్లాడుతూ ఉన్నది. మనువంశకేతుం, మనువంశకేతువు, మనువంశపు రాజులలో గొప్పవాడు అయినటువంటి ఆ దిలీప మహారాజుతో మాట్లాడుతూ ఉన్నది. ఎవరు? సింహం. ఏమని? విస్మిత ఆత్మవృత్తౌ, తన ఆత్మవృత్తికి, తన ప్రవృత్తికి, తన ప్రవర్తనకు విస్మిత ఆశ్చర్యాన్ని పొంది ఉన్నాడు. ఎవరు? దిలీప మహారాజు. ఈ ధేనువును కాపాడాలి అనుకున్నాను, ఈ సింహాన్ని చంపాలి అనుకున్నాను, బాణప్రయోగం చేద్దాం అనుకున్నాను, కానీ బాణము రావటం లేదు గదా, చెయ్యి కదలటం లేదేమిటి అని ఆశ్చర్యాన్ని పొంది ఉన్నటువంటి, తన ప్రవర్తనకు ఆశ్చర్యాన్ని పొంది ఉన్నటువంటి ఆ మనువంశకేతువు అయినటువంటి, మనువంశ రాజులలో గొప్పవాడు అయినటువంటి ఆ దిలీప మహారాజుతో మనుష్యవాచ మానవ భాషలో మాట్లాడుతూ ఉన్నది. ఎవరు? సింహ. సింహోరు సత్వం, సింహోరు సత్వం, సింహము వంటి బలపరాక్రమాదులను కలిగినటువంటి వాడు సింహబలుడు. ఎవరు? దిలీప మహారాజు సామాన్యుడు కాడు. తనతో సమానమైనటువంటి బలాన్ని కలిగినటువంటి
ఆ దిలీప మహారాజునకు విస్మాయయన్, ఇంకా విస్మయాన్ని కలిగింపజేస్తూ, ఇంకా ఆశ్చర్యాన్ని రెట్టింపు చేస్తూ, అప్పటికే ఆశ్చర్యములో ఉన్నాడు. ఈ ధేనువును కాపాడలేకపోతున్నానేమిటా, ఈ సింహంపై బాణప్రయోగం చేయాలనుకున్నాను నేను, కానీ బాణప్రయోగం చేయలేకపోతున్నాను గదా అని బాధపడుతూ ఉన్నాడు. తన ప్రవృత్తికి, తన ప్రవర్తనకు ఆశ్చర్యాన్ని పొంది ఉన్నాడు. అటువంటి దిలీపుని యొక్క ఆశ్చర్యాన్ని ఇంకా రెట్టింపు చేస్తూ, ఇంకా ఆశ్చర్యాన్ని కలిగింపజేస్తూ, అతనితో, దిలీప మహారాజుతో ఆర్యగృహం, పూజ్యుల పట్ల ఆదరభావాన్ని కలిగినటువంటి వాడు, పూజ్యుల పక్షాన్ని వహించేటటువంటి వాడు అయినటువంటి ఆ దిలీప మహారాజుతో సింహ, ఆ సింహము మనుష్యవాచ, మానవ భాషలో నిజగాదా ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టినదండి. దిలీపుని యొక్క ఆశ్చర్యాన్ని రెట్టింపు చేస్తూ మాట్లాడుతూ ఉన్నది. ఆ సింహము మాట్లాడుతూ ఉన్నది, దిలీప మహారాజుతో మాట్లాడుతూ ఉన్నది. ఏమని మాట్లాడుతూ ఉన్నది? ఏం మాట్లాడుతూ ఉన్నది? అలం మహీపాల తవశ్రమేణ ప్రయుక్తమప్యస్త్రమితో వృధా స్యాత్ నా పాదపోన్మూలన శక్తిరమ్హ శిలోచ్చయే మూర్ఛతి మారుతస్య. అలం మహీపాల తవ శ్రమేణ ప్రయుక్తం అపి అస్త్రం ఇతః వృధా స్యాత్ నా పాదపోన్మూల శక్తి రంహ శిలోచ్చయే మూర్ఛతి మారుతస్య. దిలీపునికి ఆశ్చర్యాన్ని కలిగింపజేస్తూ ఆ సింహము మానవ భాషలో మాట్లాడుతూ ఉన్నది. దిలీప మహారాజుతో మాట్లాడుతూ ఉన్నది. మహీపాల, మహీ అంటే భూమి, మహీపాలుడు, భూమిని కాపాడేటటువంటి వాడు, రక్షించేటటువంటి వాడు ఎవరు? మహారాజు. అక్కడ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కాపాడేటటువంటి వాడు మహారాజండి. మహీపాల, ఓ మహారాజా, ఓ దిలీప మహారాజా, తవ శ్రమేణ అలం, అయ్యా నీ శ్రమ ఇంకా చాలు. నువ్వేదో నన్ను చేద్దాం అనుకుంటున్నావు, బాణాన్ని ప్రయోగించాలనుకుంటున్నావు. ఇక నీ శ్రమ, నీవు పడినటువంటి శ్రమ ఏదైతే ఉన్నదో అది ఇంకా చాలు. ప్రయుక్తం అపి అస్త్రం ఇతః వృధా స్యాత్. నీవు ప్రయోగించాలి అనుకుంటున్నావు, బాణాన్ని ప్రయోగించాలనుకుంటున్నావు, నా మీద బాణాన్ని ప్రయోగించాలనుకుంటున్నావు. అస్త్రం, నీవేదైతే ప్రయోగించాలనుకుంటున్నావో అస్త్రం, అది వృధా స్యాత్. మహారాజా, అది వృధా అవుతుందయ్యా, వ్యర్థం అవుతుంది. నా మీద బాణప్రయోగం చేయాలనుకుంటున్నావు. ఓ మహారాజా, ఇక చాలు, నీ శ్రమ చాలు, బాణప్రయోగము చాలు ఇంకా. ఎందుకని? అదంతా కూడా వృధా అవుతుంది, వ్యర్థమే అవుతుంది. ఎందుకని? దీనికో మంచి పోలిక చెబుతూ ఉన్నాడిక్కడ. నా పాదపోన్మూలన శక్తి రంహ శిలోచ్చయే మూర్ఛతి మారుతస్య. మారుతము అంటే గాలి అండి. పెనుగాలి వీచినదనుకోండి, పెద్దగా గాలి వీచిందండి, మనకు అప్పుడప్పుడు తుఫాన్లు వస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద గాలులు వస్తూ ఉంటాయి. ఆ గాలి వేగానికి పెద్ద పెద్ద చెట్లు కూడా కూకటి వేళ్లతో పెకలింపబడుతూ ఉంటాయి. ఆ గాలి యొక్క వేగం ఏదైతే ఉన్నదో ఆ వేగము ఆ చెట్లను సమూలంగా పెకలించి వేయగలదు. అంతేగాని శిలోచ్చయే నా మూర్ఛతి. శిలోచ్చయే, శిలల యొక్క సమూహం, చేయము అంటే సమూహం, శిలల సమూహం అంటే పర్వతం. కొండలను పర్వతాలను ఆ పెనుగాలి ఏమైనా చేయగలుగుతుందా? ఏమీ చేయజాలదు. మహారాజా, నీవేదో చెయ్యాలి అనుకుంటున్నావు, నన్నేదో చెయ్యాలనుకుంటున్నావు, నన్ను సంహరించాలి అనుకుంటున్నావు, కానీ నీ ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఆ ప్రయత్నం అంతా కూడా వృధా అవుతుంది, వ్యర్థమవుతుంది. నీవు నన్ను ఏమీ చేయజాలవు. నీవు పడినటువంటి శ్రమ అలం, ఇక చాలు ఓ మహారాజా. ఎందుకని? మారుతస్య, పెనుగాలి యొక్క రంహ వేగము ఏదైతే ఉన్నదో ఆ వేగము, పెనుగాలి యొక్క వేగము
పాదపోన్మూలన, పాదప ఉన్మూలన, పాదప ప్లస్ ఉన్మూలన, ఉన్మూలింపటం, ఉన్మూలింపజేయటం, పెకలించి వేయటం అండి. పాదపము అంటే చెట్లండి. పెద్ద పెద్ద చెట్లను కూడా ఆ పెనుగాలి యొక్క వేగం ఏదైతే ఉన్నదో సమూలంగా పెకలించి వేయగలదు. పెద్ద పెద్ద చెట్లు కూడా పడిపోగలవు ఆ పెనుగాలికి, ఆ గాలి యొక్క వేగానికి. కానీ అదే పెనుగాలి శిలోచ్ఛయే, శిలల యొక్క సమూహమునందు అంటే పర్వతాలపైన, ఆ కొండలను పర్వతాలను ఆ పెనుగాలి యొక్క వేగము నా మూర్ఛతి, ఏమీ చేయజాలదు, కదిలింపజాలదు కదా. కాబట్టి నీ శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో అవి నన్ను ఏమీ చేయజాలవు. నీ శక్తి సామర్థ్యాలు నన్నేమీ చేయజాలవు. అవన్నీ కూడా వృధా స్యాత్, వ్యర్థమే కాగలవు. నీ ప్రయత్నము ఏదైతే ఉన్నదో మహారాజా అదంతా కూడా వ్యర్థమే అవుతుంది. మహీపాల, ఓ మహారాజా, తవ శ్రమేణ అలం, నీ శ్రమ ఏదైతే ఉన్నదో ఇంక చాలు. ఓ మహారాజా, నీవు నన్ను ఏమీ చేయజాలవు. నీవేదో బాణప్రయోగం చేయాలి అనుకుంటున్నావు, కానీ అది ఎంత మాత్రము సాధ్యము కాదు. నీవు నన్ను ఏమీ చేయజాలవు. నీ ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది పూర్తిగా వ్యర్థమవుతుంది. ఇక చాలు, నీ బలపరాక్రమాదులు నన్నేమీ చేయజాలవు అని ఇంకా ఆ సింహము మానవ భాషలో మాట్లాడుతూ ఉన్నది. ఇంతకీ ఆ సింహం ఎవరు? ఆ సింహానికి అంతటి శక్తి ఎక్కడి నుండి వచ్చినది? మరి ఆ నందినీ ధేనువు ఏ విధంగా పరీక్షించినది ఆ దిలీప మహారాజును? మరి ఆ పరీక్షలో దిలీప మహారాజు నెగ్గాడా లేదా? ఆ నందినీ ధేనువును కాపాడా లేదా? ఏ విధంగా కాపాడాడు? మరి చేయి కదలటం లేదు కదా, చిత్రపటంలో బొమ్మలాగా మారిపోయాడు కదా దిలీపుడు. ఆ తర్వాత ఏం చేశాడు, ఏం జరిగినది మిత్రులారా? మరి ఇవి మనం తర్వాత నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. అప్పటి వరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.